అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోవడంతో పార్టీలో కీలక నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. అధినేత తీరుతో విసిగిపోయి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారు. దెబ్బ మీద దెబ్బ, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే 5గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా నిన్న బాలినేని, లేటెస్ట్ గా సామినేని ఉదయభాను పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఉదయభాను సొంత నియోజకవర్గం జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తో సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో సామినేని వైసీపీని వీడతారనే ప్రచారానికి బలం పెరిగింది. అయితే వైఎస్ కుటుంబానికి వేరే విధేయుడిగా చెప్పే ఉదయభానులో అంత అసంతృప్తి ఎందుకు అంటే, గత ప్రభుత్వంలో విప్పుగా పనిచేసిన ఉదయభాను తనకు మంత్రి పదవి రాలేదని చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారంటున్నారు. కృష్ణా జిల్లాలో తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని ఆగ్రహం ఒకవైపు, ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక పార్టీ కోలుకుంటుందా లేదా అన్న టెన్షన్ మరోవైపు. దీంతోనే ఆయన పక్క చూపులు చూస్తున్నట్టు చెప్తున్నారు. ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయిన ఆయన తాజాగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన అనుచరులంతా వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరడంతో పార్టీలో ఒంటరైన ఆయన కూడా జనసేనలో చేరాలని యోచిస్తున్నట్టు చెప్తున్నారు. చిరంజీవి కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండడం కూడా ఈ వార్తలకు ఊతమిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి టాటా చెప్పేశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక సినీ నటుడు అలీ కూడా తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు. మద్దాలగిరి, కిలారి రోసయ్య, సిద్ధ రాఘవరావు, పెండెం దొరబాబు, మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు వైసీపీని వీడిపోయారు. తాజాగా జగన్ సన్నిహితుడిగా పేరున్న ఉదయభాను పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో ఉదయభానుకు మంచి సంబంధాలున్నాయి. పైగా ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో ఉదయభాను జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉదయభాను వైసీపీని వీడుతారని అంటున్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. దీంతో ఉదయభానుపై ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలోనే సామినేని పొలిటికల్ కెరీర్ ఒకసారి చూస్తే 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయభాను మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన ఉదయభాను వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్ తోనే ఉన్నారు. గత ప్రభుత్వంలో జగన్ తనను మంత్రి చేస్తారని ఆశించారు ఉదయభాను. తొలి విడతలో దక్కకపోయినా రెండో విడతలోనైనా మంత్రి పదవిస్తారని కలలు కన్నారట. కానీ కృష్ణా జిల్లాలో తనకంటే జూనియర్లకు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవినిచ్చిన జగన్ తనను పట్టించుకోలేదనే అసంతృప్తిలో కొంతకాలంగా పార్టీపై వ్యతిరేకత పెంచుకున్నట్టు చెప్తున్నారు. గత ఎన్నికల్లో కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వైసీపీలో కొనసాగి పోటీ చేయాల్సి వచ్చిందంటున్నారు. ఎన్నికలకు ముందే పార్టీ మారిపోదామనే ఆలోచన చేసినా కుదరలేదని, ఇక ఆలస్యం చేయడం నష్టమనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే ఉదయభాను నిజంగా వైసీపీని వీడతారా? ఒకవేళ వైసీపీకి బై బై చెప్పేస్తే ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తి రేపుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవితో సామినేనికి మంచి సంబంధాలున్నాయని, అందుకే ఆయన తమ్ముడు స్థాపించిన జనసేన వైపు చూస్తున్నట్టు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.